నీ పేరు నాన్న? ప్రశాంతి. ఏం చదువుకుంటున్నా? 10th క్లాస్. ఏ ఊరమ్మా? చిల్లకల్లు. చిల్లకల నుంచి వచ్చారా? ఎందుకు వచ్చారు నాన్న ఇక్కడికి? అంటే ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి సెలెక్ట్ అయ్యాం. గేమ్స్ పరంగా ఇక్కడికి వచ్చాం. గేమ్స్ అయిపోయాక స్టాచ్యూని చూడడానికని ఇక్కడికి వచ్చాం. ఆడారా నాన్న మరి? ఆడాం. ఏం గేమ్ ఆడారు? ఖో. మరి గెలిచారా? గెలిచాం. ఓకే. మరి అంటే ఇంతకుముందు ఆడదాం ఆంధ్ర ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతకుముందు 2023లో స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీ వల్ల పేద కుటుంబాల్లో చాలా వరకు కొంచెం బెటర్ అన్నమాట. మరి వచ్చారు నాన్న. మీరు గవర్నమెంట్ స్కూలు, మరి గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది నాన్న? బాగుంది. ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి చాలా తేడా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ, అక్కడ ఉన్న పరిసరాల పరంగా కానీ, స్కూల్స్ రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ కానీ బాగున్నాయి. అంటే రెస్ట్ రూమ్స్ కానీ, ఇప్పుడు అన్ని కిట్స్ కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ, టైస్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఇస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ ఇస్తున్నారమ్మా మీ స్కూల్లో కూడా? ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి టైం టు టైం అన్నీ ఏవేవైతే ఇవ్వాల్సినవో అవన్నీ ఇచ్చేస్తారు అన్నమాట. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో సరిగా చెప్పట్లేదు టీచర్స్ అని అంటున్నారు. మరి మీ స్కూల్లో ఎలా? అసలు పట్టించుకోవట్లేదు పిల్లల్ని టీచర్స్ అంటున్నారు. మరి మీ స్కూల్లో ఎలా ఉంది నాన్న? మా స్కూల్లో ప్రతి టీచరు ప్రతి విద్యార్థిని కూడా అందరినీ కేర్గా తీసుకొని తన సొంత పిల్లల్లాగా ప్రతి విద్యార్థిని కేర్గా చూసుకుంటారు. లెసన్స్ కూడా సిలబస్ కంప్లీట్ చేస్తారు. మరి ఫస్ట్ నుంచి నువ్వు గవర్నమెంట్ స్కూలేనా? ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వచ్చావు. మరి ప్రైవేట్ స్కూల్లో అయితేనేమో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు, అంటే స్టడీ బాగుంటుంది అని చెప్పేసి పేరెంట్స్ ఒపీనియన్ ఉంటుంది. కానీ మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేసారంటే మరి ఇప్పుడు ఎలా ఉంది నాన్న? గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వరకు బెటర్ అయింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, మాకు ఇచ్చే కిట్స్ పరంగా కానీ, ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కొనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, మాకు కావాల్సిన యూనిఫామ్ కానీ, షూస్ కానీ, టై కానీ అన్నీ వాళ్ళే జేవీ కిట్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. మరి యూనిఫామ్ కూడా సరిగా వేసుకొని రాకపోతే టీచర్స్ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు, బాగా పట్టించుకుంటున్నారని కూడా కొన్ని చోట్ల వింటున్నాం. అసలు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ పట్టించుకోవట్లేదని కొన్ని చోట్ల వింటున్నాం. మీ స్కూల్లో ఎలా పట్టించుకుంటారు టీచర్స్? మా పీడీ సార్ మమ్మల్ని ఎక్కువ కేర్ తీసుకున్నారు. అంటే భయంతో మమ్మల్ని ఒక క్రమశిక్షణలో ఉండాలని ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణగా జల్లేసుకొని ఫుల్ యూనిఫామ్తో వచ్చేటట్టుగా చూస్తారు. రాకపోతే సివియర్గా పనిష్మెంట్ ఇస్తారు అనమాట. సరేనా? మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నాను. మరి అమ్మఒడి కూడా వేస్తున్నారు. మీకు అమ్మఒడి వచ్చిందమ్మా? వస్తుంది, ప్రతి ఇయర్ వస్తుంది. మరి ఈ అమ్మఒడి వల్ల కూడా మీకు కానీ ఇంట్లో కానీ పేరెంట్స్కి ఉపయోగం ఉందమ్మా? మా ఎడ్యుకేషన్ పరంగా అమ్మఒడి చాలా ఉపయోగపడుతుంది. మా ఎడ్యుకేషన్కి అది ఉపయోగిస్తున్నారు. ఓకే. అయినా అవి కూడా అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్నీ ఇస్తున్నారు కదా? అవును. అన్నీ ప్రతిదీ యూనిఫామ్తో సహా, బుక్స్తో సహా ప్రతిదీ ఏది కావాలో ఒక ఆడపిల్లకి అవన్నీ ఇస్తున్నారు అంటున్నారు కదా. ఇంకా మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటాం. స్టాచ్యూ చూసావా నాన్న? చూశాను. ఇది స్టాచ్యూ ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఈ అంబేద్కర్ గారి విగ్రహం ద్వారా కొన్ని సలహాలు, కొన్ని చరిత్రల ద్వారా తెలుసుకోవడం వల్ల వాళ్ళ జనరేషన్ కూడా చాలా మెరుగుపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.